ఏరా పిచ్చి ఎదవల్లారా నీ ఆట అయిపోయిందిరా. ఎక్కడ నీ ఆట అయిపోయింది. ఎక్కడని ఆచార్య మూవీదని, జంజని మూవీదని, బోడసంగ మూవీదని, అసలు జంజని మూవీ అంత జాగ్రత్తగా ఏం కాదురా. అది కూడా చదువుతున్నాయా. అదే ముక్కలు 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 కట్ చేయడం వల్ల సినిమా అర్థం కాదు జనానికి. సరిగ్గా సినిమా కట్ చేస్తారు. మామూలుగా కాదు అసలు సినిమా కట్ చేయకుండా ఉంటే అంత బాగున్నాం నిజంగా. అందుకనే ఈ సినిమా నాశనం చేశారు. సినిమా కొద్దిగా బాగుంది, అంత బాగుపడే లేదు. సినిమా కూడా చాలా బాగుంది. మంచి సినిమయ్య. మీ ఏడు పుష్పాలంటే మంచి సినిమయ్య. ఇంకా అది ఏడు పుష్పాలని అది తర్వాత అవి చందనం బొక్క చందనం, అవి బుక్ చందనం చందనం కదా గమనిందమ్మా మంచి సినిమయ్య. అసలు మంచి సినిమా ఆలోచించా జనాలు. నీకు పూకులు ఎక్కువ పోయి ఎరుపు పూకుల్లాగా సినిమాని చంపారు. పెద్ద సినిమా కదా ఉండదు. పెద్ద సినిమాని అప్పుడే మీ ఇంటికి అలా ఎందుకు కొట్టుకోగలరు మీరు వెళ్ళి. మామూలు కాదు. మీరు 2 కోట్లు కలిసి పెట్టండి, 2 కోట్లు కలిసి పెట్టండి. 10 కోట్ల, 20 కోట్ల, 100 కోట్ల, 50 కోట్ల, 1000 కోట్ల కలిసి పెట్టండి. సినిమాని ఎవ్వరు చంపలేదు. ఒక్కొక్కరిని జాతి దెంగుతూ ఉన్నారు. మామూలు కల్లా మీకు మీ పూకులు చిరిగిపోతాయి. మార్చి 27 ఇంక లేదు. కరెక్ట్గా 97 days ఉంది. 97 days మీ పూకులు చిరిగిపోతాయి. ఎందుక రిస్ట్రక్షన్ అన్ని ఒక పెట్టాడు తిట్లని ఎవరో టోల్ చేస్తున్నాడు వెతిచ్చమని. చెక్కి సాంగ్ చెక్కి ఎలా ఉంది రే ఇండియాలో కొమ్మేస్తుంది, బాబులు ఇండియా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ స్టెప్ వేయడానికి ఒక్కొక్కరి చుక్కలు కలుగుతున్నారు మీకు ఆ డబ్బులకి. అదే మీరు కనీసం రికార్డు లేదా మీ దగ్గర మీరు తీసుకెళ్ళాడు. మా దగ్గర తెచ్చేయండి. మీ దమ్ము దేవుడు మీకు దమ్ము దేవుడు మా దగ్గర తెచ్చేయండి. ఎవరు తెచ్చేయలేడు. ఎవరు తెచ్చేయలేడు మా దగ్గర చెప్పాలంటే. ఒరే మార్చి 27 నుంచి కొట్టదురా మామూలు కదా. పిచ్చి చిట్టోడా ఆ 5 నిమిషాలు పాసి అలా మీ అందరికి ఎదుగు చల్లందని దేవుని నడితేని కుక్కలా ఏది పోతుంది బాగా దారిని ఇంకా అప్పుడు చాలా ఉన్నాయి. మీరు ఏమంటారు, మీరు ఏమైపోతారో పిచ్చికిపోతారా మీరు. మామూలు కాదురా, మామూలు కాదు. పిచ్చికిపోయి మామూలు కాదు, నడలేకపోతారు మీరు. పిచ్చి జిట్టు నౌకరికి వెళ్ళారా, 1000 నిమిషాలు కూడా పాసి ఎదవల్లారా, బొక్క ఎదవల్లారా. మీ ఎరుపుకులు కింద నుంచి చిరిగిపోతాయి. మామూలుగా కాదు. ఇక ఒకే మాట, ఇది నీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నీ తమ్ముంది ఏమంటే పెద్ద సినిమా స్టోరీ చెప్పడం అవుతున్నావు నీకేంట్రా. అట్లా మీరే పెద్ద సినిమా స్టోరీ లేదు. ఏమైనా బుద్ధిపోతే స్టోరీ ఏమైనా అర్జుంటారా, ఎటు పుగ్గున వెళ్ళారా, కాశీ వెళ్ళారా. మళ్ళీ బుద్ధి చక్రీ ఏంటి అలా ఉంది ఆలోపోతే కావడరా నీ మొహాల్లో ఉంటుందా, ఏడు పుగ్గున వెళ్ళారా. మిమ్మల్ని చూస్తే నేను నవ్వు చేస్తుందిరా. అదే నీకు దమ్ముతే ఉంటా. అదే స్టెప్ సేమ్ యాక్చువల్గా ఆ స్టెప్ ఏంట్రా. మీ ఐదుగురు కాదు, మీ ఆరుగురు చక్రీ చెప్పేయండి. సేమ్ మా అన్న ఏజ్లో అలా ఏంటి అదే మా దగ్గర మీరు తెచ్చే కానీ మా దగ్గర నాకంటే ఇవ్వాలి కదరా మీకు. అదే చూడరా, అదే
మీకు రాత్రి 27 మేము పెట్టే రికార్డులకి మామూలుగా కొనరా. ఒక్కొక్కలే జాతిని దెంగుతారా, ఒక్కొక్కరిని మామూలు కాదు. ఎరుపుకున్నాయి వెళ్ళారా, పిచ్చెక్కిపోతున్నాయి కదా బాబు, మెంటలెక్కిపోతున్నాడు. అంతేనంటే ఎందుకంటే నీకు ఎంత గుళ్ళి రామచంద్ర చిరంజీవి చిరంజీవి 40 ఏళ్ళ నుంచి మిమ్మల్ని సాగుతూనే ఉన్నారు, మిమ్మల్ని కోతూనే ఉన్నారు సినిమాలతో. బయట కొట్టడం కాదు, సినిమాలతో కొట్టరు. అది టాలెంట్ అండి. పిచ్చి వల్ల భోగి వల్ల ఒక్కొక్కరిగా మీకు పూకులు సిరిగిపోతాయి. మీ అందరికి పెద్ద వచ్చే శంకర ప్రసాద్ మూవీతో మీరు ఇంకేమనుకున్నా మీ పని. మీరు ఇంకా నాన్న కింద కూర్చొని ఇంకా అల్లర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు మీ అభిమానులు చెక్కుపోతున్నారు. చూడు మీ అక్కడట్టు ఏమైంది మళ్ళీ మీ వాటు ఏమైంది బొక్క అయిందా? గేమింగ్ మూవీ అట్ల కూడా అంతకు మించి అట్ల పోయింది. ఇంకా జనజన మూవీ అది ఇంకా అది 200 కోళ్ళు 20 కోళ్ళు తీసేసింది. ఈ సినిమాలో అయితే అంతకన్నా వచ్చేయలేదు కదా బాబు, అంతకన్నా వచ్చేయలేదు. పిచ్చి వల్ల మార్చి 27 గుర్తించుకోండి. మార్చి 27 జాతిని దెంగుతాం ఒక్కొక్కరు. పిచ్చి లేదు మనం ఒక్కొక్కరికి ఉంటాం. బాయ్ మీకు జాతిని దెంగుతాం ఒక్కొక్కరు.